అంతర్యుద్ధం ఉందా? వైసీపీ నుంచి వెళ్ళారు అంటే 26 మంది ఇవాళ బాయ్కట్ చేశారా? నాకు తెలియదు, నాకు తెలియదు. అందుకని ఎవరు వెళ్ళారో ఎవరు వెళ్ళారో అడగలేదు. కానీ మరి 20 మంది ఎందుకే ఆకలేదు? 56 మంది ఎవరు పేరు వస్తారని ఇప్పుడు ఏంటండి? నాకు తెలీదు. జనసేనలు అందరూ వచ్చారు. పని మరి మరి ఇంకే ఒకలైనా అరైనా ఒకటే కదా, అక్కైనా మొక్కైనా ఒకటే కదా. అది కరెక్ట్ కాదు కదా. సరే, మాకు సంబంధం ఏంది ఆ పార్టీ దాకా. కానీ దానివల్ల ఏమంటే అర్థమవుతుంది అంటే వాళ్ళకి అధికారమే ముఖ్యం, అధికారం అడ్డు పెట్టుకుని దోపిడీ ముఖ్యం, అవినీతి ముఖ్యం అనేది ఈ ఎన్నికలో నిర్ధారించింది. దానికోసం ఈ పదవి కోసం, దేనికోసం పార్టీ డిసిప్లిన్ ఉండేటప్పుడు అది నాకు అనిపించింది. అందుకే ఆ విషయాన్ని మీకు చెప్పాను. ఓకే, ప్రజా వ్యతిరేకమైన ఏ కార్యక్రమం ఉన్నా దాన్ని మేము వ్యతిరేకిస్తాము. ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేసి దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు మద్దతుగా మేము నిలబడతాం. అందులో రాజీ లేదు. మా ప్రతిపక్షంతో బాధ్యత. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకుంటాం. సాక్షాత్ ఆ రోజు మోడీ గారి ఇక్కడికి వచ్చినప్పుడు దయాస్ మీద నుంచే మా పార్టీ అధ్యక్షుడు ఆ రోజు చెప్పారు కదా. అదే మా స్టాండ్. దాన్ని వ్యతిరేకించాం. సాక్షాత్ ప్రధానమంత్రి ముందునే చెప్పాం, దాన్ని ఆపాం. మొన్న వీళ్ళు వచ్చి ఏం చేశారు, ఒక ప్యాకేజీ అని చెప్పి ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ ఇండస్ట్రీ దీంట్లో బ్యాంకులకు వెళ్తున్నప్పుడు దాన్ని చేసి దాన్ని వచ్చి ప్రైవేటీకరణ చేస్తాం అనేది మా తాలూకు ఆక్షేపణగా తెలియజేస్తాం. ప్రభుత్వానికి దత్తశుద్ధి లేదు ఉంటే సాక్షాత్ ప్రధానమంత్రి ఎందుకు అడగలేదు? ఎందుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు రైస్ మీద ప్రజల సమక్షంలో? ఎందుకు మీరు అడగలేదు? తెలిసిపోతుంది కదా. ఆ రోజు పెద్ద అట్టాసంగా అమర నిరాధ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు దీక్షలు చేయట్లేదు? ఆవిడ తాలూకు చిత్తశుద్ధితో ఉంటే మేము మా తాలూకు కార్యక్రమం మేము చెప్పాం కదా. స్టీల్ ప్లాంట్ దాన్ని కాపాడుకోవడానికి దేనికైనా ఎంతవరకు సరే మేము సిద్ధం. ఆవిడ చిత్తశుద్ధి ఉంటే, లేకుండా ఏదో దీనికోసమే టోకెన్ కోసం చూస్తే మాకేంటి. ఓకే సార్, ఓకే సార్. జీవీఎంసీ సంబంధించి డిప్యూటీ మేయర్కి జరిగిన సోదరులు అడిగాను ఏమైంది, వాయిదా పడింది అన్న. ఎందుకు పడింది అని అడిగా. కోరం లేక అన్నాను. కోరం లేకపోవడం ఏంటి? వైసీపీ బాకెట్ చేసింది కదా, మా వాళ్ళు బాకెట్ చేశారు కదా. వైసీపీ వాళ్ళు ఏమైనా పోటీ పెట్టలేదు కదా మేము అన్నా. పోటీ పెట్టలేదండి అన్నారు. మీరు నడుచుకోదాం. పోటీ పెట్టినప్పుడు మరి అత్యవసర మార్కులతో ఆ రోజు 70 సరిపడా అవిశ్వాసం పెట్టినప్పుడు వచ్చి 74 మంది వచ్చారు కదా. మరి అందులో అధ్యక్ష మెంబర్లు తీసేస్తే మిగతా వాళ్ళు సుమారు 63 మంది కార్పొరేట్లు ఉన్నారు కదా. కూటమికి కోరం వచ్చి 54 ఉంటే సరిపోద్ది కదా. 54, 55 సరిపోద్ది కదా. మరి ఎందుకు ఏమంటే వాళ్ళకి తేడాలు వచ్చాయన్నా. దేంట్లో తేడా? లెక్కల్లో తేడాలు వచ్చాయా? దీంట్లో తేడాలు వచ్చాయని దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే
రాష్ట్ర ప్రజానీకం కానీ విశాఖ నగరవాసులు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి అధికారంతో పాటు దోచుకోవడం ఈ రెండు వాళ్ళకి అవసరం. ప్రజల తాలూకా మంచి పరిపాలన చేయాలి చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది. అంటే నాకు డిప్యూటీ మేయర్ వస్తే లేదు, నాకు మేయర్ వస్తే లేదు, నాకు ఇంకో పదవి వస్తే దాంతో అధికారం చెలాయిద్దాం, లేదు దాంతో దోషం జరిగిపోతాం. ఆ కూటమి పార్టీలకి అని చెప్తూ ఉంటే ఎవరికి ఇచ్చుకోండి, మాకు అనవసరం సబ్జెక్ట్, మాకు సంబంధమైన అంశం. కానీ పార్టీలు ఇదేంటి ఎవరు నవ్విపోతారు. సుమారు 63 మంది కార్పొరేటర్లు ఉంటే దగ్గర 20 మంది కార్పొరేటర్లు వచ్చి డమ్మా కొట్టిస్తారు. అంటే పార్టీకి పట్టలేదు, ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది. కాబట్టి చాలా దురదృష్టకరం. విశాఖపట్నం కార్పొరేట్ సంబంధించిన ఎన్నికల్లో జరిగిన పరిణామం. దీన్ని బట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప అది ప్రలోభపెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేయడమే తప్ప, దోపిడీ చేయడమే తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల తాలూకు అభివృద్ధి కానీ వీరికి అక్కర్లేదు అనేది ఈ ఎన్నిక స్పష్టం చేస్తుంది. దానికోసమే ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో సంఖ్యాబలం లేనప్పటికి కూడా ప్రభుత్వం తాలూకా అధికార దర్పంతో అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులు అడ్డపెట్టుకొని సాక్షాత్ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసి కృష్ణా జిల్లా లాంటి మున్సిపాలిటీల్లో దౌర్జన్యం చేస్తూ ఇవాళ పదవుల కోసం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అప్పాస్పాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అప్పాస్పాలు చేస్తున్నారు. ఇది వాస్తవం. చాలా దురదృష్టం. సంవత్సర కాలమైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సర కాలంలో వ్యవస్థలన్నీ కూడా శాండిస్టిల్ అయిపోయాయి. ఏ వ్యవస్థ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు. అన్ని వ్యవస్థలు కూడా ప్రభుత్వం తాలూకా గుప్పిడిలో పెట్టుకొని చట్టాన్ని చుట్టంలో చూసుకుంటున్న పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు చాలా దురదృష్టం. ఇది వ్యవస్థకి నష్టం, ఈ సమాజానికి నష్టం. ఇలాంటి పరిణామాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తీవ్రంగా మా పార్టీ ఖండిస్తుంది. నాకు అర్థమవులేదండి. ఎన్నికల ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ 6 అన్నారు. ముఖ్య అని చెప్పి ఓట్లు అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు మోసపోయేది నష్టపోయేది ఎవరంటే మా అక్క చెల్లెమ్మలు, మా తల్లుళ్ళు, మహిళలు. నేను వాళ్ళని సునాయాసంగా వాళ్ళని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదో భ్రమలు కల్పించి, వాళ్ళకి ఏదో ఆస్తి కల్పించి, తర్వాత వచ్చి వాళ్ళ చేతిలో వైద్యుడు చూపెట్టేసి ఏదో మాయమాని చెప్పేసి సరిపోద్దనే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు ఆ మహిళ తాలూకా సోదరిమణి తాలూకా పాలసీని పట్టేశారు. మన తాలూకా బాధ్యత నిలబడింది కదా. మరి ఏ రకంగా మరి ఇది అక్కడ
బెంగళూరుకి కానీ లేకపోతే గుజరాత్కి కానీ లేకపోతే బీహార్లకు కానీ ఏ రకంగా ఇచ్చారు మీరు? ఎందుకు ఇక్కడ మరి ఇవ్వట్లేదు, ఇక్కడ ప్లాంట్కి ఇవ్వట్లేదు, మరి ఆ ప్లాంట్లకు ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ నాయకులకు వచ్చి రాష్ట్ర అభివృద్ధి పట్ల రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ పట్ల కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తారు కాబట్టే ఇది జరుగుతున్నాయి. గొప్ప చెప్పుకోండి, ఉద్యోగాలు తీసుకుంటే గొప్ప చెప్పుకోండి. మా ఏమైనా ఉద్యోగాలు తీస్తారా? ప్లాంట్ పోతుంటే ఉద్యోగాలు తీసుకుంటే ఎలాగా? బాగా చెప్పుకోండి. మొన్న ఎప్పుడు చూశాను నేను, ఇది ఎక్కడది బుడగొట్టబాల చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు వచ్చు, అక్కడ రామ్మోహన్ నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్ట్లన్నీ మేమే కడుతున్నాం అని చెప్పారు. రామ్మోహన్ నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేస్తారు పాపం. కనకమంతి గారు మా స్నేహితుడు, మా నాన్నగారు చాలా మంచి స్నేహితులు. ఆయన ముందుకే వేసి ఏకంగా మొలపేట పోర్ట్ని మేమే కడుతున్నాం అని చెప్పి మొలపేట పోర్ట్ వచ్చి అబద్ధ ప్రభుత్వ హయాంలో వచ్చి దానికి ఫౌండేషన్ వేశారు. అప్పుడు ఒక 20%, 30% అది ప్రారంభం అయింది. దానికి మేము సర్వేగంతో దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాము. దానికి 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు శాంక్షన్ చేసామంటే అందం ఉంది. ఆ పోర్ట్ మేము కడుతున్నాం అంటారు. ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వం దాని పేరు బాగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి అది వీరే కడుతుందంట. అది ఎప్పుడో ఇచ్చేసారు, అది జిఎంఆర్కి ఇచ్చారు. జిఎంఆర్ అందులో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేదు, అంతా కూడా ప్రైవేట్ ఎయిర్పోర్ట్. అది ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం, మేము ఇచ్చిస్తాం వాళ్ళకి. వాళ్ళు వచ్చి టెండర్ పిలిచారు, ఎల్ఎన్టీకి ఇచ్చారు. ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చి సర్వేగంతో కడుతున్నారు. ఆ రోజే టైం బౌండ్ పెట్టారు, ఆ టైం బౌండ్ ప్రకారమే జరుగుతుంది. అయినప్పుడు కూడా మేమే కడుతున్నాం. ఈ కట్టడానికి వీళ్ళేమైనా 150 కోట్లు దానికి ఏమైనా ఎడిషనల్ పండుగ ఇచ్చారా చెప్పండి? కొన్ని విందా చెప్పినట్టుగా కొన్ని చెప్తే మరి బాబునే ఎప్పుడు మేము కడతాం ఎలాగంటారు? అది చెప్పండి. పోనీ దానికి చెప్పు, నేను చెప్పిన దానికి కొన్ని ఎగ్జామ్ దానికి సమానం చెప్పు. ఏంటి అంటే ఎవరైనా ఉంటే పేరు మాత్రం పెట్టించుకుంటాం. ఈ రకం అయిపోయింది. ఇంకేమున్నాయి కబుర్లో? అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి రుణమాఫీని ఏ రకంగా మోసం చేశారు. ఈ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారండి? 1-2 చెప్పండి. హామీలకు వచ్చి రేపు ఎల్లుండి వచ్చారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్టు, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్టు 15 నుంచి బస్సు ఇస్తాను. ఆగస్టు 15కి బస్కి సంబంధం ఏంటండి? ఫ్రీ బస్కి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో పండగకి వచ్చి పండగకి ఇచ్చేయమంటే అర్థం ఉంది, కానీ నాకు ఐపీఎస్ అర్థం అవ్వలేదు. ఇంకా సరే అమ్మఒడి, తల్లికి వందనం, ఇంకప్పుడు ఏదో స్కూల్ తిరిగి ఇస్తానని అంటున్నారు. ఇంతకుముందు 1 సంవత్సరం అయిపోయింది, బాధ అయిపోయింది, ఇంకో సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అప్పుడే గుల్కాకి అయిపోయింది. ఏమి ఇస్తారని చూడాలి. ఆ బస్సు కూడా ఇంకా దానికి విధి విధానాలు కూడా ఇంకా చూడలే. బస్సు అయి రాదు, ఇంకా ఆగస్టు 15 కదా, ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి ఇంకా దాని సంగతి చూద్దాం. ఇవ్వాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నిటికంట ఆ చెల్లికి, ఆ అక్కకి 3 రోజుల కింద ముఖ్యమంత్రి సమావేశం మాట్లాడుతూ ఒక తెలక్కిచ్చారు. ఏ రకంగా వాళ్ళకి అంత ధైర్యంగా మోసం చేయడానికి ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే, ఏదైతే ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో మాట ఇచ్చారో ప్రతి మహిళ 18,000 నిన్న చెల్లికి 59 సంవత్సరాలు ఉన్న మహిళ లోపల నెలకి 1,500 రూపాయలు ఇస్తాను చెప్పారు. ఆడబిడ్డ మొన్న 3 రోజులు ఏమంటారు, అది P4 పెట్టాను,
ఆ పీపోర్లో చూస్తాను. పీపోర్కిను ఈ ఆడబిడ్డకి సంబంధించి ముఖ్యమంత్రి గారు నాకు అర్థం అవ్వలేదు. మేము రాజకీయాలు ఉన్నాం కదా, మాకు కూడా కొద్దిగా జ్ఞానోదయం చేయండి. పీపోర్కి ఆడబిడ్డ నిధికి నెలకి 1500 మీరు ఇస్తానన్నా, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నా. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 12 నెలలు అయ్యి సుమారు 1,50,00,000 మంది ఎంతో అర్హులు ఉంటారు. కొన్ని అంకె అంతే తమనేయండి, సుమారు 1,00,00,000 పైనే ఉంటారు. మేము 1,50,00,000 అంటాం, మీరు 1,30,00,000 అంటారు, లేదా 1,20,00,000 అంటారు, లేదా 1,60,00,000 అంటారు. ఎంత ఉన్నాయి ఏది 12 నెలలు అయిపోయిన తర్వాత ఏం చెప్తారు? ఇప్పుడు P4 కంటే దానికి లింక్ ఎడతారు. P4కి లింక్ ఏంటి? P4 ఏంటి, ఇదేంటి? అది అర్థమా? అంటే స్ట్రెయిట్ గా ఆ సోదరి మనల్ని, ఆ అక్కని, ఆ చెల్లిని, ఆ తల్లిని స్ట్రెయిట్ గా వాళ్ళు వచ్చి మోసం చేసినట్టు కాదా అని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వం. ఈ సమాధానం చెప్పాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్నా. ఏం చేస్తారు మీ మిత్రపక్షాలు? మీ తాలూకా మీ విధానం పెట్టి చెప్పండి అడుగుతున్నాను. ఇది హోలికి అయిపోయినట్టేనా? సోదరి మనకి జలకిచ్చినట్టేనా? మీరు దాన్ని అడ్వాన్స్ చేయండి కానీ భారతీయ జనతా పార్టీ కానీ మీ తాలూకు విధానం మీద దీన్ని మీరు చెప్పాలి. అంత ధైర్యం కలగండి. ఎంతవరకు రేపిస్తాను నిలుస్తానని వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా అంటే ఎంత మోసం అంటే ఎన్నికలండి ఎంత అపవాసం అయిపోయింది. ఎన్నికల ముందు ఏదైనా చెప్పొచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైనా మనం మాట్లాడవచ్చు. అయిపోయింది కదా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆలోచించుకుందాం అనుకునే రీతిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెలు అందరినీ, ప్రతి మహిళని కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఏ రకంగా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందో ఇవ్వండి. ఇది మీకేం చెప్తుంటే అనౌన్స్ చేయండి, డేట్ ఎప్పుడు నుంచి ఇస్తారో. ఈ ఆడబడేది ఇది ఈ 18 సంవత్సరాలు నేను మహిళకి, 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళకి ఎప్పుడు లోపు వస్తారో మరి ప్రకటించాలని కోరుతున్నాం. రేపు మహానాడు లేదా ఆర్భాటగా మీ తాలూకా ఆధిపత్యం చేస్తాను కదా చెప్పండి. అక్కడ చెప్పాలని డిమాండ్ చేస్తాం. లేకపోతే మీరు పూర్తిగా కూడా ఈ మహిళలందరినీ కూడా మీరు మోసం చేసిన వాళ్ళు మోసకారులు అనేది నిర్ధారణ అవుతుంది. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలిచాను. ఈ విషయంలో ఎన్నికల్లో చూస్తుంటే ఎన్నికలు మా చేస్తున్న మీ ప్రభుత్వం ఉంది, అధికారాన్ని చేస్తూ చేస్తున్న వ్యవహారాలు ఏ విధంగా కుమ్మలాడుకుంటున్నారు, ఏ విధంగా అక్కడ ఆ విషయాలు అవన్నీ చూస్తే జోగోత్సాహకరంగా ఉన్నాయి చూడడానికి, వెళ్ళడానికి కూడా. సంఘటనలన్నీ వినకూడనివి, చూడకూడనివి పార్టీలో జరగకూడదు జరుగుతున్నాయి కాబట్టి వాటిని తీవ్రంగా మా నిరసన తెలియజేస్తూ పాపం నష్టపోయారు ప్రజలు. విశాఖపట్నం ప్రజలు అభివృద్ధిని నోచుకోలేకపోతున్నారు. 4 దగ్గర 6 నెలలు ఉంటుంది మున్సిపల్ కమిషన్ లేక. ఎప్పుడు నుంచి చూడలే. ఏదో పగల పోస్ట్ ఏదో నాన్ పగల పోస్ట్కి వచ్చి ఇన్ఛార్జ్ ఉంటారు తప్ప పగల పోస్ట్కి ఇన్ఛార్జ్ ఎప్పుడు ఉంటారు. రోజు డే టు డే యాక్టివిటీ ఇది. ఉదయం కానీ ఆ కార్పొరేటరు లేకపోతే ఆ మేయరు లేదా డిప్యూటీ మేయరు ఒక కమిషనరు అందరూ కలిసి వాటిని తిరుగుతుంటారు ఎక్కడో దగ్గర. ఆ జోనల్ కమిషనర్లు అందరూ కలిసి విశాఖపట్నం ప్రజలు నోచుకోలేదు అదృష్టం.
ఇవాళ చూశారు మళ్ళీ దానికి ఏదో కొత్తగా ప్రణాళిక పడతారు. అది ఏం రోజు ఏమంటాం ఇందాక ఒక మంచి పరిపాలన అందిద్దామని ఆలోచన ఉండి చిత్తశుద్ధి ఉంటే దాని మీద దృష్టి పెడతారు. లేదు ఆ సంబంధించిన శాఖకు సంబంధించిన మంత్రికి దాని మీద దృష్టి ఉంటే దాని మీద దృష్టి పెడతారు. మంత్రికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, కూటమిలో పెద్దలకి ఎవరికి లేదు. ఏదో గెలిచాం, అధికారం వచ్చింది, మన ఇష్టం, రాజ్యం. మనం చెప్పిన దాన్ని మరి పక్కకి దానికి 2-3 మళ్ళీ యాడ్ చేసి అందంగా దాన్ని తీర్చి చెప్పడానికి 3-4 ప్రచార సాధనాలు ఉన్నాయి. కాబట్టి చూసుకుంటారు, అది చెప్పింది ప్రజలు నమ్ముతారు అనేది ఉంది. కాబట్టి ఉంటుంది పరిపాలన. ఓకే, మేయర్ ఎన్నికల్లో ఎవరైతే మా పార్టీ నుంచి 27 మంది కౌన్సిలర్లు, 27 మంది కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి జారీ చేస్తాం. చట్టంలో నిర్దేశించింది, దాని మీద వచ్చి ఎన్నికల అధికారి 10 రోజుల్లో దాని మీద స్పందించి మళ్ళీ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ప్రకారము మళ్ళీ మాకు తెలియజేయాలని, మరి నిర్ధారించిన తర్వాత వాళ్ళని ఆ పదం నుంచి తొలగించాలని చట్టంలో క్లారిటీగా ఉంది. కానీ మేము ఫస్ట్ నోటీస్ ఇచ్చాం, అన్నిటిని కూడా ప్రతిదీ కూడా ఇప్పుతో వాళ్ళకి ఏదైతే చట్ట ప్రకారం ఉన్నది వాళ్ళ ఇంటికి అంటించాం. కొందరికి వాట్సాప్లో అందరికీ వాట్సాప్లో పంపించాం, వాళ్ళు కుటుంబ సభ్యులకి ఇచ్చాం, సంతకాలు తీసుకున్నాం, ఫోటోలు తీసాం, అన్ని సాక్ష్యాలతో ఇచ్చాం ఎన్నికల అధికారికి. దాని తర్వాత 2-3 రిమైండర్ కూడా ఇచ్చాం, కానీ స్పందన లేదు. క్షేమ కుట్టినట్టు కూడా లేదు. అంటే చట్టాన్ని ఏ విధంగా చేతితో తీసుకుంటుందో ఈ ప్రభుత్వం, ఏ రకంగా రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి చట్టాలు ఇంప్లిమెంట్ కాకుండా చూస్తుందో దీనికి ఉదాహరణ మీరు అడిగారు. ఇప్పుడు వచ్చి ఇంకా ఈ రకంగా ఉంది. ఇప్పుడు 2 సార్లు రిమైండ్ ఇచ్చాం బాస్. ఎవరికి? తొందరలే ఇక కోర్టుకు వెళ్దామంటే కోర్టులో న్యాయస్థానానికి హాలిడే ఉంది. హాలిడే అయిన తర్వాత దాని మీద కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కుటుంబంలో